ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. ఒక సేవకుడు ఇలా మాట్లాడగలగాలి, ఒక సేవకుడు ఇలా ధైర్యంగా చెప్పగలగాలి, నేను మీ యొద్దకు వచ్చి వాక్యం ప్రకటించాను, దేవుడే కార్యాభివృద్ధిని కలిగించాడు, నేను మీ దగ్గర వెండిని కానీ బంగారాన్ని కానీ వెలగలిగిన వారు ఏవి నేను తీసుకోకుండా ఉచితముగా నేను మీకు సువార్తని ప్రకటించాను. ప్రతి సేవకుడు ఈ మాట చెప్పగలగాలి. అదే నాకు జీతముని అంటాడు. ఏది? ఉచితముగా చెప్పడం, ఉచితముగా చెప్పడం. ఎందుకని? పౌలు గారు 1,00,000 రూపాయలు కట్టే జ్ఞానం సంపాదించలా, దేవుడు ఉచితముగా ఇచ్చాడు. మరలా పౌలు గారు ఉచితముగానే దానిని ప్రకటించాడు. ఈరోజు సువార్తను ప్రకటించడానికి కూడా డిమాండ్లు ఎక్కువైపోయినాయి. వాక్యం చెప్పమని రమ్మని పిలిస్తే ఎంత ఇస్తారు గంట ప్రసంగానికి అని అడిగే సేవకులు ఉన్నారు. ఈరోజు మా ఊరు రావాలి, మా ఊర్లో సువార్తను మీరు చెప్పాలి అని అంటే ఇదిగో రావడానికి వెళ్ళడానికి దారి ఖర్చులు పెట్టుకుంటారా, మా టికెట్ ఖర్చులు పెట్టుకుంటారా, మాకు హోటల్ బుక్ చేస్తారా అని అడిగే దైవ సేవకులు ఉన్నారు. చాలా చాలా దౌర్భాగ్యం.